నమస్కారాలు. యా. మేడం ఏం చెప్తారు సరే. అంటే సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారంటే లోకల్లో పాలిటిక్స్ అవన్నీ ఏదో మాట్లాడుతున్నారు రాజకీయంగానే అనుకోవచ్చు. సరే వారు ముందు నుంచి కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. తప్పు చేశారు అనేది వారికి తెలుసు. సరే ప్రమాదవశాత్తు జరిగినా సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదవుతుంది, ప్రొసీజర్ జరుగుతుంది. కాకుండా అందులో వేరే వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఈ కేసులో పెట్టాలని చూశారు వారి కుమారుడిని తప్పించడం కోసం. ఆ విషయం వారికి కూడా తెలుసు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ తీసిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది వ్యవహారం. ఇదంతా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కదా ఆయన ఈ రకంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని. మీరు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంకేమన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారని, ఇంకేమైనా డిఫరెంట్ గా మాట్లాడతారు అనుకున్నారా? నేరస్తులకి సపోర్ట్ చెయ్యకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? తప్పులు చెయ్యకపోతే అది వైఎస్ఆర్సీపీ ఎందుకు అవుతుంది? ఇలాంటి పిచ్చివాగుడు వాగకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు అవుతారండి? మీరు గమనించండి, ఇదేం కొత్త కాదు. నేరస్తుల్ని వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నారు, తప్పు చేసినటువంటి వాళ్ళని సమర్థిస్తూనే ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట ఏమన్నారు? ఏదో పసిపిల్లవాడు, 18 ఏళ్ల పిల్లవాడు, అందున మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఈ ప్రాంతంలో ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే చాలా చాలా హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుమారుడు ఒక పని చేస్తే, ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే, అకార్డింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా, ఇదే పదం వాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాడినటువంటి పదం ఇదే, మానవత్వం వాళ్ళు ఒక చిన్న తప్పు చేసి, చిన్న యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేస్తే కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున మానవత్వం లేకుండా ఆ పిల్లవాడిని అరెస్ట్ చేసంట, అతని మీద మేము హోమిసైడ్ కేసెస్ పెట్టంట. నిజంగా మీరు ఒక మాట ఆలోచించండి. మానవత్వం అంటే ఏంటండి? మానవత్వం అంటే ఏంటి? ఒక కుటుంబం ఇవాళ రోజున ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని కోల్పోయింది. దాని కుటుంబం ఒక కుటుంబ వ్యక్తిని కోల్పోయింది కదా. వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా? పసిపిల్లలు లేరా? వాళ్ళది కుటుంబం కాదా? వాళ్ళని కనీసం అయ్యో పాప అన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇందాక శ్రీరామ్ గారు చెప్పారు, కనీసం అక్కడికి వెళ్ళాడా? వెళ్ళకపోగా ఇవాళ ఎంత నిస్సిగ్గుగా వేరే కుర్రవాడిని, ఇప్పుడు నిజంగా కూడా శ్రీరామ్ గారు ఇందాక చెప్పారు, వేరే కుర్రవాడిని సామాజిక వర్గానికి మా సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్రవాడిని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు? దాని వెనక కారణాలు ఏంటి? ఇక్కడ నేను ఓన్లీ ఏంటంటే ఏదో వాళ్ళ కొడుకుని తప్పించడానికి ఇంకొకరిని ఫిక్స్ చేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, దీన్ని ఇంకా పెద్ద కోణంలో నేను చూస్తున్నా, కుల కోణంలో కూడా నేను చూస్తున్నా. ఎందుకంటే సీదిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గుడో, ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడతాడనేటువంటిది మీరు చూశారు, నేను చూశాను, శ్రీరామ్ గారు చూశారు, ప్రతి ఒక్కరు ప్యానెల్లో ఉన్నటువంటి మన అన్నగారు చూశారు, ప్రతి ఒక్కరు చూశారు, ప్రజలందరికీ తెలుసు. డైరెక్ట్ విక్టిమ్ సీదిరి అప్పలరాజు చేసినటువంటి దుర్మార్గాలకి డైరెక్ట్ విక్టిమ్ మా గౌత్ శిరీష్ గారు. గౌత్ శిరీష్ గారికి అంటే రాజకీయంగా మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమైనా నిజంగా కూడా నాకు మంచి స్నేహితురాలండి ఆవిడ. చాలా సందర్భాల్లో ఎంత బాధపడేది అని అంటే, నిజంగా ఒక ఆడబిడ్డని అత్యంత దారుణంగా, హేయంగా, నీచంగా ట్రోల్ చేయించి ఆవిడ మీద లేనిపోయినటువంటి మాటలు ఇచ్చేసి ఆవిడని మానసికంగా ఎంత వేదనకు గురి చేయించాడనేటువంటిది నేను ఒక స్నేహితురాలుగా నేను కళ్ళారా చూశాను. నిజంగా నాకు చాలా అనిపించేది, చాలా బాధ అనిపించేది ఆ రోజున. రాజకీయాలు ఇంత చండాలంగా, అంటే మహిళలు అసలు రాజకీయాల్లో రావడమే చాలా తక్కువ. అందులో ఒక ఫ్యామిలీ లెగసీ ఉన్నటువంటి వ్యక్తి తను. గౌత్ లచ్చన్న గారు మనవరాలు, వాళ్ళ నాన్నగారు అన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంత లెగసీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎంత నీచాతి నీచంగా వాళ్ళు ట్రీట్ చేశారు, ఎంత నీచాతి నీచంగా ఆవిడని ఇబ్బంది పెట్టారు అనేటువంటిది 5 సంవత్సరాలు మేము చూసామండి. అలాంటి వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ పార్టీ అధినేత ఆ తప్పుని ఖండించాల్సింది పోయి దగ్గరుండి ఆ తప్పుని ఎట్లా సమర్థించాడో నిన్న మీరు చూసారు కదా. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఇది మనకు అర్థం కావాలి. వాళ్ళు ఏదో ఇంకా చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ అంటే నిజంగా కూడా ప్యానెల్లో కూర్చున్నటువంటి మేము ముగ్గురమో, లేకపోతే మోడరేటర్ గా ఉన్నటువంటి మీరు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఖండించేస్తాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి సీదిరి అప్పలరాజుని తిట్టేస్తాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ దాని కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తాడు అని అనుకోవడం మన పిచ్చితనం, ఓవర్ ఎక్స్పెక్టేషన్.
ఇంకా నయం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రేపు పొద్దున కాదు జైల్లో ఎక్కడికి ఉన్నటువంటి- కాదండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నిమిషం. ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళనే సమర్థిస్తూ మాట్లాడుతున్నారు, వారి కోసమే పరామర్శలు అది వాళ్ళ చేస్తున్నారు. పార్టీ ఏంటి విధానం అండి, అది వాళ్ళ పార్టీ విధానం. మీకు ఎందుకు అర్థం కావట్లా? పార్టీ పాలసీ ఎమ్మెల్సీ అనంతబాబుని సమర్థించాడా సమర్థించలేదా? సమర్థించాడు. చంద్రయ్యని చంపేసిన నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంద్రయ్యని చంపేసినటువంటి వాళ్ళని సమర్థించాడా లేదా? నడి రోడ్డు మీద కేవలం నా అక్కని హింసించద్దు, నా అక్క మీద కామెంట్లు చెయ్యొద్దు, వేధించద్దు అన్నందుకు అమర్నాథ్ గౌడ్ని నడి రోడ్డు మీద తగలబెట్టేస్తే సమర్థించాడా లేదా ఆ నేరస్తుల్ని? నేను ఇప్పుడు ఈ కోట్ చేసినటువంటి ఈ 3 ఇన్స్టెన్సెస్ లో ముగ్గురు విక్టిమ్స్ దగ్గర, ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడా? చంద్రయ్య ఇంటికి వెళ్ళాడా? అమర్నాథ్ గౌడ్ ఇంటికి వెళ్ళాడా? కనీసం అయ్యో పాపం అన్నాడా? వాళ్ళని పరామర్శించాడా? ఏం చేశాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? అంతెందుకండి, నాకు తెలిసి రీసెంట్ గా గంజాయి బ్యాచ్ వెళ్ళి పరామర్శించాడా లేదా? అవును. ఏం పాపం పసిపిల్లవాడు అంటున్నాడు. ఏం పాపం పసిపిల్లవాడు? లర్నర్ లైసెన్స్ పెట్టుకొని when he is not supposed to be driving a vehicle without the guidance of a adult. లా మాట్లాడితే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు సీదిరాపల్రాజు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు. అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదు జగన్మోహన్ రెడ్డికి? లర్నర్స్ లైసెన్స్ పెట్టుకొని వితౌట్ ఎల్ బోర్డ్, లర్నర్ లైసెన్స్ ఉన్నవాడు ఎల్ బోర్డ్ లేకుండా ఒక వాహనం నడపడమే తప్పు, అడల్ట్ గైడెన్స్ లేకుండా. దట్ అమౌంట్స్ టు డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్, విచ్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. సరే ఇంగ్లీష్ లో చెప్పిచ్చేస్తే అర్థం అవుతుందో లేదో ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి, తెలుగులో చెప్దాం. లర్నింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాడు ఎక్కడా కూడా ఎల్ బోర్డు లేకుండా వాహనం నడపరాదు కదా. ఒకవేళ వాహనం అలా నడిపి ఏదన్నా జరిగితే, లైసెన్స్ లేకుండా వాహనం నడిపి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇవన్నీ ఒకరి మృతి- కాదండి, ఇవన్నీ వారికి కారు- తెలుసు కదా, కారు- తెలిసే చేశారు. మరి డాక్టర్ గారు కదా. ఆగండి. ఇప్పుడు తెలుసని మనం అనుకుంటున్నాం, తెలియదనేగా నిన్న వెర్రి వెంగళప్పలాగా వచ్చి అయ్యో పాపం పసిపిల్లవాడు చిన్న యాక్సిడెంట్ చేస్తే మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం కేసు పెట్టేస్తుందా అంటున్నాడు. తెలియదుగా, తెలియదని అనుకుందాం, చెప్దాం. 5 సంవత్సరాల మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినప్పుడు రోజు ఇలా నెంగో శ్రీరామ్ గారు, నేను, అన్నగారు అందరం కూర్చొని చెప్పాం, అయ్యా తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, తప్పు చేస్తున్నావు, ఇక్కడ తప్పు చేసావు, అక్కడ తప్పు చేసావు, తలలు బాదుకున్నావు. విన్నాడా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళాడు. ఇవాళ కూడా స్క్రిప్ట్ ఇచ్చినోడు పట్టుకుని తన్నాల, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇట్లా ఫిక్స్ చేస్తున్నాడని. ఎందుకంటే స్క్రిప్ట్ లేకుండా అన్నయ్య బయటకు వచ్చి మాట్లాడమ్మా, అది మీరు గమనించాలి. స్క్రిప్ట్ లేకుండా అన్నయ్య బయటకు వచ్చి మాట్లాడు. ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాడు చాలా తెలివిగా ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఇంకొక విషయం, ఒక చిన్న మాట నేను ఏమంటానంటే, ఇవాళ కులాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, కుల ప్రాతిపదికన రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి టైం అండ్ అగైన్ చేస్తున్నాడు. విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడి కులం గురించి మాట్లాడాడు కదా. మరి ఇదే పలాసలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ చనిపోయినటువంటి విక్టిమ్ కులం గురించి ఎందుకు మాట్లాడాలా? అక్కడ అయ్యో పాపం కాపు ఏమంటారు అంటే కుర్రవాడు అయిపోయాడు, ఇక్కడ మాత్రం అయ్యో పాపం ఏమంటారు అంటే యాదవుడు అని అనలేడా? ఇక్కడ ఏ తప్పు చేయనటువంటి ఒక బ్రాహ్మణ కుర్రవాడిని ఇరికించేటువంటి ప్రయత్నం చెయ్యలేదా? అంటే మీకు అనుగుణంగా కులాల్ని వాడతారనమాట. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా మనం చెయ్యాలంటే కాపు కులాన్ని వాడేయాలి, అంతేగా. అసలు ఇక్కడ కులాల ఇష్యూ ఒకటి తీసుకొచ్చి, ఇంకోటి ఏంటంటే అనిశ్చితి అండి. మీరు గమనించండి, రాష్ట్రంలో అనుక్షణం ఒక అనిశ్చితి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం. నేను అసలు ఎందుకు వెళ్ళాడు, నాకు నిజం చెప్పడం, నిన్న అసలు ఎందుకు వెళ్ళాడు? మత్స్యకారులకు ఏ ఉద్ధరించాడని నేను పోయాడు చెప్పండి నాకు. వెళ్ళి అక్కడ మళ్ళీ అనౌన్స్ చేశాడు, విజయవాడకు చెందినటువంటి బుడిమేర వరదల్లో అనౌన్స్ చేసిన ₹1 ఇంకా రాలా,
అంతకు ముందర హుదూ తుఫాన్ అప్పుడు అనౌన్స్ చేసినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే అప్పుడు అనౌన్స్ చేసినా అది ఇంతవరకు రాలా. ఈ మహానుభావుడట నిన్న మత్స్యకారులకు ఏదో అనౌన్స్ చేశాట. ఎందుకు వెళ్ళాడండి నిన్న? మళ్ళీ ఇవాళ భీమవరంలో ఆక్వా రైతుల గురించి మాట్లాడతాడా? ఉమ్. ఆక్వా రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఉందా? తీవనండి. సరే అసలు విషయాలు చేపల మాట్లాడదాం మాట్లాడదాం. ఒక్క నిమిషం నవీన్. చేపల వృద్ధి రేటు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత, ఇది ఒకటే తీసి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. ఎక్కడికన్నా డిబేట్ కి రెడీ. ఎందుకు మాట్లాడతారు? గోతికాడ నక్కల్లాగా చూస్తున్నారు. 24 గంటలు రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేద్దాం అంతే, ఇంకేమీ లేదు. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన రాష్ట్రంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, కులాల మధ్య చిచ్చు పెట్టేయాలి, రోజుకొక పెద్ద